వదిన, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు వదిన. ఎవిడెన్స్ దొరికిపోయింది. మనీషా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది వదిన అని వివేక్ అంటూ ఉంటే, సరే వివేక్, ఆధారాలతో త్వరగా తీసుకొనిరా, ఇప్పుడే బయలుదేరుతున్నాను వదిన, మీరేం కంగారు పడకండి, అంతా నేను చూసుకుంటాను అని వివేక్ వెంటనే ఆధారాలను తీసుకొని ఇంటికి బయలుదేరుతూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం, ఏంటక్క ఎందుకంతలా కంగారు పడుతున్నావు? వివేక్ ఆధారాలను తీసుకొని ఇంటికి వస్తున్నాడు జాను. అవునా అక్క, ఇక ఇంకేంటి, ఆ మనిష బండారం బయటపడుతుంది. కానీ ఆ మనిషను మాత్రం తక్కువ అంచనా వేయకూడదక్క, ఎందుకంటే ఆ మనిష చాలా డేంజర్ కాబట్టి అని జాను అంటూ ఉంటుంది. అందుకే కదా జాను, చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నాను అని ఈ విధంగా లక్ష్మి అంటూ ఉంటే, మరోవైపు అమ్మా నాన్న ఎక్కడ ఉన్నారు? ఆ, ఇక్కడే ఉన్నాము. అవునా, త్వరగా జడేస్తే మమ్మల్ని రెడీ చేస్తే మేము త్వరగా స్కూల్కి వెళ్తాము. అదిగో చూసావా, మిత్ర మాత్రం అలాగే వదిలేస్తే మిత్ర మారిపోతాడు, పద మనీషా అని అంటూ దేవి అని వెంటనే మనీషాని తీసుకుని క్రిందికి వస్తూ ఉంటే, నాన్న మీరు అలా ఉంటే ఎలా చెప్పండి, మాకు మీరే రెడీ చేయాలి కదా, త్వరగా రెడీ చేయండి మేము వెళ్తాము అని అంటూ ఉంటే మిత్ర అలానే చూస్తూ ఉండిపోతాడు. ఏంటి నాన్న అలా చూస్తున్నారేంటి, త్వరగా రెడీ చేయండి, అమ్మా నువ్వు కూడా రా అని జున్ను అంటూ ఉంటే, చూడు ఆ మిత్ర డిసప్పాయింట్ని పోగొట్టాలని పిల్లలు ఎంత ప్రయత్నిస్తున్నారో. అవునంటీ అని విధంగా అంటూ వెంటనే మనం కూడా హాల్లోకి వెళ్దాం పద మనీషా అని అంటూ దేవి అని మనీషా ఇద్దరు హాల్లోకి వస్తూ ఉంటే, ఎరా పెద్దోడా, నువ్వు అలా ఉంటే నాకు చూడ్డానికి బాగా అనిపించట్లేదు, కాస్త నవ్వుతూ ఉండరా. సరే అమ్మ అని విధంగా అంటూ అలా నవ్వుతూ ఉంటాడు. అదే సమయానికి, ఇదిగోండి బావగారు కాఫీ తీసుకోండి, మీ అక్కకి ఇచ్చావా జాను? ఆ అక్కకి ఇచ్చాను బావగారు, మీరు కూడా తీసుకోండి అని అంటూ ఉంటే, ఏంటి మిత్ర అలా డల్గా ఉన్నావేంటి? మనీషా నువ్వు మిత్ర పక్కన కూర్చో, నీ డల్నెస్ పోస్తుందేమో. ఏంటి మిత్ర పక్కన కూర్చోపెట్టావేంటి అంటే, మనీషా డల్నెస్ పోతుందని అలా కూర్చోపెట్టాను. మామూలు మనిషి అవుతుంది కదా అంటే, మిత్ర ఇప్పుడు మామూలు మనిషి అయ్యాడనా నీ అర్థం? సరే ఇదిగోటి బావగారు కాఫీ తీసుకోండి అని విధంగా అంటూ ఇవ్వగానే, ఇద్దరున్నారు కదా, ఇలా ఇవ్వు ఆ కాఫీని అని అంటూ ఇద్దరికి కూడా అలా సాసర్లో పోసి ఇస్తూ ఉంటే, ఏంటే వాళ్ళు ఏమైనా భార్యాభర్తలా అలా సాసర్లో పోసిస్తున్నావేంటి అంటే, అంతకంటే ఎక్కువే కదా, ఒకే కాఫీ ఉంది, ఇద్దరికి షేరింగ్ ఇస్తే ఇద్దరి తలనొప్పులు పోతాయి కదా, అలా అని ఇస్తున్నాను వదిన, అంతే మరే ఉద్దేశం కాదు అని విధంగా ఇద్దరికి కూడా షేర్ చేసి ఇవ్వగానే, ఏంట్రా అలా షేర్ చేసిన కాఫీ నువ్వు తాగుతావా, ఈ మొత్తం కూడా నువ్వే తాగు మనీషా, వాడికి అక్కర్లేదు, వాడికి ఫ్రెష్గా అమ్మ జాను త్వరగా పెట్టుకొనిరా. సరే పెద్దమ్మ అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, నా ప్లాన్ అంతా కూడా ఫెయిల్ చేస్తుంది ఏంటి అని మనసులో మనీషా అనుకుంటూ ఉండగా, ఇదిగో వదిన పెన్ డ్రైవ్లో వేశాను, ఈ వీడియో క్లిప్ని చూడు అని విధంగా అంటూ ఉండగా, అదే సమయానికి జ్యూస్ని మిత్రకి ఇవ్వడం, మిత్ర ఆ జ్యూస్ని తాగడం అదంతా చూసి, ఇంతవరకే ఉంది వదిన, రూమ్లోకి వెళ్ళటం అదంతా కూడా, లేదా వివేక్ లేదు వదిన అక్కడ సీసీ కెమెరాలు లేవంట అని విధంగా అనగానే, అప్పుడు లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది, అక్కడ కూడా సీసీ కెమెరాలు ఉంటే బాగుండేది, ఇప్పుడు ఎలా మనీషాని రెడీ హ్యాండెడ్గా ఎలా పట్టించాలి, మనీష చాలా తెలివిగా ఆయన గ్రిప్లో ఉంది, ఆయన మాత్రం గుడ్డిగా మనీషాని నమ్ముతున్నాడు, అదే కదా వదిన, ఇప్పుడు ఎలా వదిన, ఏం చేద్దాం అనుకుంటున్నావు అని విధంగా అంటూ ఉండగా, మరోవైపు లక్ష్మి వెంటనే క్రిందికి దిగుతుంది. అమ్మ లక్ష్మి, ఏంటి పెద్దమ్మ ఇప్పుడు వాళ్ళు గుడికి వెళ్తున్నారమ్మా, ఏంటి పెద్దమ్మ గుడికి వెళ్ళడం ఏంటి? అవును, వాళ్ళు మిత్రతో కలిసి మనీషా ఇద్దరూ గుడికి వెళ్తున్నారు, నాతోనే మాట్లాడుకోవడం నేను స్వయంగా విన్నాను అని అంటూ ఫ్లాష్ బ్యాక్ని చెప్తూ ఉంటారు. మనీషా నువ్వు ఇలా డల్గా ఉంటే నాకు చాలా బాధగా ఉంది, నీ డల్నెస్ పోవాలంటే మిత్ర ఎక్కడికైనా తీసుకెళ్ళు, ఎక్కడికి తీసుకెళ్తే నా డల్నెస్ పోతుంది చెప్పండి అంటే, ఎక్కడికి తీసుకెళ్ళినా నా డల్నెస్ పోదంటే అని మనీషా అంటూ ఉంటే, గుడికి తీసుకెళ్తే కాస్త రిలాక్స్ అవుతుంది కదా, అందుకే గుడికి తీసుకెళ్ళు మిత్ర అని అంటూ ఉంటే, అంటే గుడికి తీసుకెళ్తే పోతుందా ఏంటి డల్నెస్, అయినా మిత్రతో లక్ష్మి వెళ్ళాలి కానీ ఈ మనిష వెళ్ళడం ఏంటి, లక్ష్మి కంటే ఎక్కువ ఇప్పుడు మనిష కదా, అందుకే తను వెళ్తే తప్పేముంది, కాస్త రిలాక్స్గా ఉంటుంది కదా, తన బాధ కూడా కాస్త ఇతరులు పంచుకుంటే బాధపోతుందని అని విధంగా అనగానే, ఇక జరిగిందంతా కూడా బామ్మ చెప్పగానే ఇక లక్ష్మి షాక్ అయిపోతుంది. ఆ మనీష ఏదో చాలా తెలివిగా ప్లాన్ చేస్తుందమ్మా, కానీ రెడ్ హ్యాండెడ్గా దాన్ని పట్టించాలి, అదే పెద్దమ్మ గారు రెడ్ హ్యాండెడ్గా పట్టించాలని నేను కూడా ఆలోచిస్తున్నాను అని ఈ విధంగా లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం, గుడికి వెళ్తున్నావు, నీకు తోడుగా నేను కూడా రావాలని అనుకుంటున్నాను, చాలా ఆనందంగా ఉంది, నాకు కూడా ఆనందంగా ఉందంటే,
ఇప్పుడు నేను మిత్రతో వెళ్తున్నాను, కానీ ఆ తర్వాత పెళ్లి చేసుకొని జంటగా ఈ ఇంట్లో అడుగు పెడతానంటే మిత్రకు తోడుగా నేనే ఉంటానంటీ. లక్ష్మి ఎన్ని ప్లాన్స్ వేసినా సరే చిత్తు చేసేస్తానంటీ. నా మనసు బాలేదని మిత్రతో వెళ్తున్నాను, కానీ ఎంతో సంతోషంగా మళ్ళీ తిరిగి ఈ ఇంట్లో అడుగు పెడతాను మిత్రకు భార్యగా. పాపం ఆ లక్ష్మి చావాలో ఏం చేయాలో అర్థం కాక సతమతమైపోతుంది. తనని నేను కళ్ళారా చూస్తూ ఉండాలి. నీకు తోడుగా అక్షంతలు వేసి ఆశీర్వదించాలని నాకు అనిపిస్తుంది. మనీషా, మీరు రాకూడదంటే, ఎందుకంటే వేద మంత్రాల సాక్షిగా పంతులు గారే ఆశీర్వదించాలి, తాళిబొట్టు ఇవ్వాలి, మిత్ర నా మెడలో తాళి కట్టాలి. అది కదా అంటే అసలు ప్లాన్ అనే విధంగా అంటూ ఉండగా, ఇక అదే సమయానికి ఇదిగోండి పెద్దమ్మ కాఫీ తాగండి అని అంటూ లక్ష్మి వెంటనే కాఫీని ఇవ్వగానే ఇక రాజేశ్వరి మాత్రం చాలా డల్గా ఉండిపోతుంది. ఇక అప్పుడే మిత్ర క్రిందికి దిగుతాడు. లక్ష్మి, నేను గుడికి వెళ్తున్నాను, సరే వెళ్ళిరండి అని అనగానే అంతలో మనీషాను దేవయాని తీసుకొని క్రిందికి దిగుతూ ఉంటుంది. మనీషాతో కలిసి వెళ్తున్నాను, తనతో కలిసి వెళ్ళటానికి నీకు ఎందుకురా బాధగా అనిపించట్లేదా? లక్ష్మి ఎంత బాధపడుతుందో. మనీషా, నువ్వు ఎన్ని ప్లాన్స్ అయినా చేసుకో, కానీ నేను ఇక్కడ ఉండే ప్లాన్స్ చేస్తాను అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటే, మీరు వెళ్ళిరండి, నాకు బాధగా లేదు, మనీషాతో కలిసి గుడికి వెళ్ళిరండి. అది కాదు, ఇదంతా తప్పుగా నీకు అనిపించట్లేదా? మిత్ర, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, త్వరగా వెళ్దాం పద అని విధంగా మనిషి అంటూ ఉంటే అదే సమయానికి వెళ్ళిరండి, నాకేం బాధగా లేదు అని లక్ష్మి అనగానే వెంటనే అలా వెళ్తూ ఉండగా అంతలో జయదేవ్ ఎదురు పడతాడు. ఎక్కడికి వెళ్తున్నారు అంటే, అంకుల్ మేము గుడికి వెళ్తున్నాం అంకుల్ అని అనగానే ఇక ఎలాంటి సమాధానం చెప్పకుండా వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే, ఏంటమ్మా వాడు ఆ మనిషితో కలిసి గుడికి వెళ్ళడం ఏంటి? అసలు నాకేం జరుగుతుందో ఏం జరుగుతుందమ్మా ఈ ఇంట్లో? ఆ మనీషాతో కలిసి వాడు గుడికి వెళ్ళడం ఏంటి? వెళ్తే నీతో వెళ్ళాలి కానీ తనతో వెళ్ళడం ఏంటమ్మా? అసలు ఇంట్లో ఏం జరుగుతుంది అని కోపంగా జయదేవ్ అంటూ ఉంటాడు.